వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అశ్విని క్లింకరా. నేను మీ బ్రహ్మరాన్ని. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం, మీరు కూడా ఇంకా బాగున్నాం కోరుకుంటున్నాము. సో నేను ఈరోజు మళ్ళీ మంచి రెసిపీతో నేను మీ ముందుకు వచ్చాను. అదేం రెసిపీ అనుకుంటున్నారా? దిస్ ఇస్ స్వీట్ రెసిపీ, అందరికి ఇష్టమైన రెసిపీ. ఏం రెసిపీయో చూపించేస్తాను, చూసేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేనైతే ఇప్పుడేం తీసుకున్నానంటే క్యారెట్ తురుము 4 కప్స్ తీసుకుంటున్నాను. వండేటప్పుడు చూపిస్తా ఫ్రెండ్స్. క్యారెట్ తురుము 4 కప్స్, అండ్ పాలు 3 కప్స్, అండ్ పంచదార 1.5 కప్, అండ్ గీ తీసుకున్నాను, అండ్ జీడిపప్పు. సో మనం ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ స్టవ్ వెలిగించేసేసి ఒక కడాయి లాంటిది, ఒక పాత్ర లాంటిది పెట్టేసుకున్నాను. అండ్ ఇప్పుడు మనం దీంట్లో ఫస్ట్ గీ వేసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఫ్రై చేసుకుందాం జీడిపప్పుల్ని, క్యాష్యూస్. చలికాలం కదా ఫ్రెండ్స్, చూడండి ఎత్తబెట్టినా కానీ అప్పుడే పేరుకుపోయింది. మనం ఫస్ట్ జీడిపప్పుని అయితే ఫ్రై చేసుకుందాం. జీడిపప్పు అయింది మనకు కావాల్సినన్ని. ఇంకా మనం ఇప్పుడు వీటిని జస్ట్ అలా ఫ్రై చేసుకుందాం, రెడ్ కలర్లోకి వచ్చేంత వరకు. సో ఇదిగోండి ఫ్రెండ్స్, నేనైతే ఫ్రై చేసుకున్నాము. ఇలా ఇందా చేసుకున్న బౌల్లో వేసేసుకుంటున్నాను. ఇప్పుడు మనం మిగిలిన నెయ్యి వేసేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు మిగిలిన నెయ్యిని కూడా వేసేసుకున్నాను. అండ్ ఇప్పుడు మనం దీంట్లో ఇప్పుడు క్యారెట్ని ఫ్రై చేసుకుందాం. సో ఇప్పుడు మనం దీంట్లో 4 కప్స్ క్యారెట్ తురుము. సో చలికాలంలో మనకి రెడ్ కలర్ని కూడా దొరుకుతాయి కదా ఫ్రెండ్స్, అవి కూడా వాడుకోవచ్చు. గజర్ హల్వా అంటారు, క్యారెట్ హల్వా అంటారు. 2 కప్, 3 కప్. సో కొలతలు బట్టి వేసుకోవాలి కదా ఫ్రెండ్స్, అందుకే అలా వేసుకోవాలి. నెక్స్ట్ 4th కప్. సో ఇప్పుడు మనం 4 కప్స్ యాడ్ చేస్తున్నాం కదా, మనం దీన్ని మిక్స్ చేసుకుందాం. అండ్ ఇది మనం అడగండి దాన్ని కూడా కంగారు పడక్కర్లేదు ఫ్రెండ్స్. దీంట్లో వాటర్ అనేది అబ్జర్వ్ అవ్వాలి కదా, సో వాటర్ అనేది ఎక్కువ ఉంటుంది. సో మనమైతే కంగారు పడాల్సిన క్యారెట్ హల్వా. సో ఇది కూడా నా స్వయం నేనే చేస్తున్నాను మొత్తం. సో వీడియో కూడా నేనే తీసుకుంటున్నాను. ఇంట్లో ఇంట్లో మా అన్నయ్య పని పడింది, మా అన్నయ్య వర్క్ చేసుకుంటున్నారు, మా మమ్మీ ఏమో టెంపుల్కి వెళ్ళారు. సో నేనైతే ఇది ట్రై చేద్దామని ఇంట్లో క్యారెట్స్ నేను ఇది చేస్తున్నాను. సో దిస్ ఇస్ సర్ప్రైజ్ టు, ఏమో చూద్దాం. సర్ప్రైజ్ అని నన్ను ఒకవేళ సడన్గా వస్తే సో చూద్దాం. సో మనం ఇలాగ ఒక 5 మినిట్స్ ఇలాగ కలుపుకుంటూ ఉండాలి, మధ్య మధ్య చూసుకోవాలి, అడగంటకుండా ఉండడం. సో 5 మినిట్స్ తర్వాత ఎలా ఉంటే చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి, కొంచెం ఇంకా మగ్గాలి, అంటే ఆ రా స్మెల్ అనేది పోవాలి, అండ్ ఇది నీరు కూడా అబ్జర్వ్ అవ్వాలి. సో కాసేపు ఇది ఒక 2 మినిట్స్ అవ్వాలి కదా ఫ్రెండ్స్. కాసేపు మనం మాట్లాడుకుందాము, చిట్ చాట్ చేసుకుందాం ఇద్దరం. ఫ్రెండ్స్, మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ వంట చేసేటప్పుడు పాట పాడుకుంటూ చేయడం? సో అదొక ఆర్ట్ కదా ఫ్రెండ్స్, నాకు చాలా ఇష్టం. అంటే సో పాటలు అంటే ఏదో మనం సింగర్స్ లాగా అంటే కాదు, వంట చేసేటప్పుడు ఒక హమ్మింగ్ ఇస్తూ ఉంటాం, అలాగా ఇష్టం కదా ఫ్రెండ్స్. సో నేను కూడా అలా వంట చేసేటప్పుడు అలా హమ్మింగ్ ఇస్తుంటూ ఉంటాను. సో మనకు అప్పుడు మనకి అనేది ఒక హ్యాపీనెస్ అని ఉండిద్ది. ఇంకా హ్యాపీనెస్తో ఫుల్ జోష్తో చేసేస్తాం కదా. సో నేను అంత ఫుల్ జోష్తో చేసేస్తున్నాను. సో మళ్ళీ నా హమ్మింగ్ మీకు నచ్చిదో లేదా అని నేను హమ్మింగ్ మీతో మాట్లాడేటప్పుడు హమ్మింగ్ ఇవ్వట్లేదు నేను. నా బుజ్జి. సో ఇదైతే అయిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో మిల్క్ యాడ్ చేసేసుకుందాం. సో చూసారు కదా ఫ్రెండ్స్, వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయింది. సో క్యారెట్లో నీరు అనేది ఎక్కువ కదా. సో దీన్ని నేను ఎక్కడో విన్నానండి, శీతాకాలంలో క్యారెట్ హల్వా చేసుకుంటారండి. మరి నాకేం తెలియదు, నేనైతే జస్ట్ నార్మల్గా ఇంట్లో క్యారెట్స్ ఉన్నాయని తినాలనిపించేస్తున్నాను. అండ్ ఇలా మనం చిన్నగా ఒక 3 కప్స్ పోసుకుందాం. ఫస్ట్ మిక్స్ చేసుకుందాం. మీగడ అండ్ మనకి బయట కోవా అనేది, పచ్చి కోవా అనేది దొరికింది కదా, సో దాన్ని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ వాడాలనుకుంటున్నాను, సో అదే వాడాను. నెక్స్ట్ 2nd కప్ మిల్క్, నెక్స్ట్ 3rd కప్ మిల్క్. సో నేను మీరు ఒకటి గమనించారా ఫ్రెండ్స్, నేను సేమ్ ఇలాంటి కప్స్తోనే మెజర్మెంట్ అనేది తీసుకున్నాను, కొలతలు అనేది తీసుకున్నాను. సో మనం కొలతలు మాత్రం తప్పకూడదు. సో ఫ్రెండ్స్, ఇంక చూసారా, పాలు మొత్తం అబ్జర్వ్ అవ్వాలి, ఇంకా అబ్జర్వ్ అవ్వాలి, పాలన్నీ ఇంకిపోవాలి. మన టేస్టీ క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోతుంది. సో పాలన్నీ ఎగిరిపోయినాక మనం షుగర్ యాడ్ చేసేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇదిగోండి, ఇంకా పాలు అయితే ఇలా ఇంకిపోయినాయి చూసారా. ఇప్పుడు మనం దీంట్లో షుగర్ యాడ్ చేసేసుకుందాం. ఓన్నో పోకొస్తుంది. సో నేనైతే 1 కప్ షుగర్ యాడ్ చేసుకుంటున్నా. స్వీట్ మీకు కావాలంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు. అండ్ కొంచెం యాడ్ చేస్తున్నాను నేను. సో చాలా స్వీట్ అటు మీడియంలో ఉండాలి, స్వీట్ ఎక్కువ ఉండకూడదు, స్వీట్ తక్కువ ఉండకూడదు కదా ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేనైతే దీన్ని మిక్స్ చేసేస్తాను. మీరు కూడా మిక్స్ చేయొచ్చు.
సో మనకి ఇష్టమైన క్యారెట్ హల్వా. సో మనం ఇంకా ఈ పంచదార కర్రీ అంతవరకు ఇలా పెట్టేసుకుందాం. సో ఎమ్మీ 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 చాలా స్వీట్ క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోయింది. సో నౌ వి యాడ్ క్యారమండల్ అండ్ ఎలాచి యాలకులు. సో యాలకులు అయితే ఇలా దంచుకున్నా. సో ఫ్లేవర్ అనేది బాగుండిద్ది ఇలా ఇత్తులు వేస్తే, నాకు ఇష్టం అలానే. సో నేనైతే ఇంకా మిక్స్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ బాగా. ఫైనల్గా మన క్యారెట్ హల్వా అయితే రెడీ అయింది. సో షుగర్ అనేది కూడా అయిపోయింది. ఇప్పుడు మనం దీని మీద జీడిపప్పు వేసుకుందాము. ఫ్రై చేసుకున్నాం కదా పెట్టుకొని. సో నేను తగిన జీడిపప్పులు తీసుకున్నాను. సో వాటిని మిక్స్ చేసేసి సో ఫైనల్గా మన క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోయింది కదా ఫ్రెండ్స్. సో టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను, చూసేసేయాలి. సో మనం టేస్ట్ కోసం ఒక గిన్నెనే తీసుకోవాలి కదా. సో నేను ఒక గిన్నె తీసుకున్నాను. కాలుతుందని కొంచెం తీసుకున్నాను. సో ఆన్నానికి లాగిచ్చేస్తాను. సో ఇప్పుడే టేస్ట్ చూడాలి కదా, మీకు చెప్పాలి కదా ఎలా వచ్చిందో నేను చేసింది. ఇదిగోండి మీ సూపర్ ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చేసినా కొంచెం పర్ఫెక్ట్గానే వచ్చింది. సో మా ఇంట్లో ఇక్కడ పెడతాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా ఫ్రెండ్స్, క్యారెట్ వల్ల. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. మళ్ళీ మరో మంచి వీడియోతో నేను ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బై బాయ్. మళ్ళీ మరో మంచి డిష్తో వస్తాను.